బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల కబ్జా కేసులో నమోదైన ఆరోపణల ఆధారంగా ఈ చర్య చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గండిపేటలో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు బ్రహ్మనాయుడుపై ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కాంచీపురంలో ఉన్న బ్రహ్మనాయుడిని గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల కబ్జా కేసులో నమోదైన ఆరోపణల ఆధారంగా ఈ చర్య చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గండిపేటలో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు కూడా బ్రహ్మనాయుడిపై ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ ఈవినింగ్ మాల్తి. ఏదైతే హైదరాబాద్ శివారు గండిపేటలో దాదాపుగా కూడా 1000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములను కాజేసేందుకు నకిలీ జీవులు సృష్టించినటువంటి కేసులో కూడా ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అయితే మాత్రం కొన్ని రోజులుగా వార్తలకు ఎక్కడమే కాకుండా పెద్ద మొత్తంలో కూడా ప్రభుత్వ భూముల్ని కాజేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి వాటిని తాకట్టు పెట్టారనేటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం అయితే పెద్ద మొత్తంలో వినిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయనపై అయితే మాత్రం హైదరాబాద్ లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. దాదాపుగా బొల్ల బ్రహ్మనాయుడు సంబంధించి ఏదైతే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి 9 ఎకరాల 28 గుంటల సర్కారు భూమిని కూడా కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు తెర వెనుక ఉండి యంత్రాంగం మొత్తం కూడా నడిపించినట్టుగా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసుల దర్యాప్తులో కీలకంగా కూడా తెలిసినటువంటి నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం సర్వే నెంబర్ 18లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి నకిలీ జీవులు తయారు చేసి ఆ ప్రస్తావనను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వెనుక కూడా బొల్ల బ్రహ్మనాయుడు పాత్ర ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే మాత్రం నిర్ధారించుకున్నారు. మరి దీనికి సంబంధించి దాదాపు బ్రహ్మనాయుడు ఖాతా నుంచి కూడా 1.25 కోట్ల రూపాయల నగదును కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బొల్ల బ్రహ్మనాయుడు చూపించకపోవడం, ఇవన్నీ కూడా కొంత బలాన్ని చేకూర్చినటువంటి నేపథ్యంలో మరి బొల్ల బ్రహ్మనాయుడిని అయితే మాత్రం అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావించారు. మొత్తం ఈ కేసులో 9 మందిపై కేసులు నమోదు చేశారు. బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు ఆయన తమ్ముడు బొల్ల రమేష్ తో పాటు కొవ్వూరి సునీలు, మరి అదే విధంగా మరొక ఇద్దరు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఏదైతే ఏపీలో ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడు నివాసంలో సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కూడా పెద్ద మొత్తంలో నకిలీ డాక్యుమెంట్లు కూడా బయటకు వచ్చాయని కూడా తెలుస్తా ఉంది. నకిలీ డాక్యుమెంట్ ని హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీరందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బొల్లా రమేష్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొవ్వూరు సునీల్ తో పాటు మరొక ఇద్దరు ప్రస్తుతం అయితే మాత్రం పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి హైదరాబాద్ తర్వాత కూడా కేరళ, తమిళనాడు రాష్ట్ర, కర్ణాటకలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా వీరందరూ వెళ్లి అంటే నిందితులు పట్టుకోకుండా కూడా మొహం దాచుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి వీరందరికీ కూడా జల్లెడ పట్టినటువంటి పోలీసులు కూడా ఈ రోజు కాంచీపురంలో ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురంలో కొద్దిసేపు క్రితమే బ్రహ్మనాయుడు మరొక ఇద్దరిని కూడా తీసుకున్నారని కూడా తెలుసు. నాయుడు ఉంటున్నటువంటి నేపథ్యంలో బొల్ల బ్రహ్మనాయుడిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇప్పుడే హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి దాదాపు 9 ఎకరాల 28 గుంటల సర్కార్ భూమిని కొట్టేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు సంబంధించినటువంటి టీం అంతా కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దాదాపుగా ఇప్పటికి కూడా ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక ముగ్గురు అంటే ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు మరొక ఇద్దరు కూడా మొత్తం 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో మరొక 4 ప్రస్తుతం పరారీలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వారి కోసం కూడా పోలీసులు జల్లెడ
చేపట్టి గాలింపు చర్యలు చేపట్టి ఖచ్చితంగా కూడా అది వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుతో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు వెనక ఇంకా ఏమేమి ఉన్నాయా అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం వైకాపా సంబంధించినటువంటి నేతలందరూ కూడా కొంత అజ్ఞాతంలోకి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమందికి వాటికి సంబంధం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు తెలియజేసినటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి అంటే బొల్లా బ్రహ్మనాయుడు ఈ యొక్క వచ్చినటువంటి డబ్బును మొత్తం కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేశారా, లేదంటే బినామీల ఖాతాల్లో జమ చేశారా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతా ఉన్నారు. బొల్లా బ్రహ్మనాయుడిని కొద్దిసేపు క్రితమే కాంచీపురంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి శ్రేణులంతా ఒక్కొక్కరుగా అంటే బొల్లా బ్రహ్మనాయుడితో సంబంధం ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మాలతి. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.